ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదంటూ గతంలో కేసీఆర్ చెప్పారని, చెప్పినట్టుగానే కవితపై అమలు చేశారంటూ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్ ఉచ్చులో పడి కవిత ఆరోపణలు చేసిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొనగా, కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పార్టీ అనేదే ముఖ్యం. పార్టీ ముందు తన కూతురైనా దగ్గర బంధువులైనా ఎవరైనా కూడా సమానమే అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అలవాటు భారతదేశంలో ఇప్పటి వరకు అనేక ప్రాంతీయ పార్టీలలో కుటుంబాలలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది తమిళనాడు ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటకలో జేడీఎస్ ఉదాహరణ తీసుకున్నా, లేక ఇతర పార్టీలలో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబాలు ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్కన ఒక దుర్యోధన మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు పగతో, ప్రతీకారంతో, కక్షతో, కార్పణ్యంతో ఇవాళ కేసీఆర్ గారిని పట్ల అబద్ధాల కమిషన్లు వేసి అసత్య రిపోర్ట్లు తయారు చేయించి అసెంబ్లీ సాక్షిగా దుమ్మెత్తి పోస్తే దాన్ని ధీటుగా తిప్పికొట్టినటువంటి ఒక వ్యక్తి హరీష్ రావు గారు. అవినీతి జరగలేదు అంటూ అసెంబ్లీలో హరీష్ రావు గారు పార్టీ శాసనసభ్యులు పార్టీ స్టాండ్ను అక్కడ బలంగా వినిపించినారు. కానీ దానికి భిన్నంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు గారు అన్నట్లుగా అవినీతి జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని వారు నొక్కి చెప్పడం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వయలేషన్ ఆఫ్ ది పార్టీస్ కోడ్ ఆఫ్ కండక్ట్, పార్టీకి నష్టం కలిగించేటువంటిది. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేసినారు కాబట్టి వారిపై పార్టీ ఈ చర్య తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. ఎమ్మెల్సీ కవితమ్మ గారు తీసుకున్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం చర్య అవుతుందో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అది మేము ఊహించిందే. మరి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఒక మెసేజ్ ఇది ప్రజల కార్యకర్తలకు ఏంటంటే, ఎంత పెద్దవాడైనా పార్టీ వ్యతిరేకం పోతే ఈ చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. కాబట్టి మరి అందులో భాగంగానే జరిగింది. ఇది ఏదేమైనా భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దుర్మార్గుడు ఇచ్చిన వాగ్దానాలను గాలి వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలకు నేను ఇచ్చిన వాగ్దానాలు చేస్తానని మాత్రం అనుకోవడం లేదు. మరి అలా ముసుగులో పడి మీరు పార్టీ మీద, మరి అంతర్గత వేదికల మీద పార్టీని కిస్టార్ట్ చేసే విధంగా హరీష్ రావు గారి మీద పదే పదే మాట్లాడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పదే పదే మాట్లాడుతుంటే ఇలా పార్టీ స్టాండ్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఉన్నారు. అందుకనే మా తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయటి వారైనా ఇంటి సభ్యులైనా ఎవరైనా కూడా ఒకే పద్ధతిలో చూస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు బిడ్డలుగా అనుకుని భావించే నాయకుడు కేసీఆర్ గారు. ఇలా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే ఎవరికైనా ఈ రకమైన చర్యలు తప్పవు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరిని కూడా ఉపేక్షించాడు. పార్టీ అనేది సుప్రీము, పార్టీ అధినేతే మనకు సుప్రీం శిరోదయము.